వరంగల్లో వేసవి తీవ్రత పెరిగిపోతుంది. భానుడి ఉగ్ర రూపానికి జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉదయం 11 గంటల నుంచే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ముఖ్యంగా గర్భిణీలకు వేసవి కాలం పెద్ద సవాలని చెప్తున్నారు డాక్టర్స్. డిహైడ్రేషన్, ఇతర ఆరోగ్య సమస్యలకు వచ్చే ప్రమాదం ఉందని, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. మార్చి నెలలోనే ఎండలు మే నెలను తలపిస్తున్నాయి. ఉదయం 9 గంటల వరకు వెదర్ కొంత కూల్ గా ఉన్నా ఆ తర్వాత ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 11 గంటల తర్వాత రోడ్లపై ట్రాఫిక్ కనబడడం లేదు. ఎండల తీవ్రతకు మధ్యాహ్నం పూట ఇళ్లకే పరిమితమవుతున్నారు పబ్లిక్. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వస్తే అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాసేపు ఎండలో ప్రయాణం చేసినా నీరసించిపోతున్నారు. దీంతో కొబ్బరి నీళ్లు, జ్యూస్లు తాగి సేద తీరుతున్నారు. మధ్యాహ్నం పూట వడగాలులు వీస్తున్నాయని, పెరిగిన ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు స్థానికులు. హాస్పిటల్కి వచ్చినాం, చాలా ఎండలు కొడుతున్నాయని చెప్పేసి విపరీతంగా దాహం ఉందని చెప్పి కిందికి వచ్చి జ్యూస్ తాగుతున్నాం. చాలా ఘోరంగా ఉన్నాయి ఎండలు అయితే, అసలు బయట తిరగలేకపోతున్నాం. మధ్యాహ్నం 11 నుంచి ఇంకా ఈవినింగ్ 4 వరకు అసలు తిరగలేకపోతున్నాం. చాలా ఎండలు ఉన్నాయి, చాలా కష్టం చిన్నపిల్లలతో మాత్రం. కొంచెం అట్లా ఎండ ఉంది కదా చాలా అని చెప్పేసి కొంచెం తాగిపిస్తున్నాం. కొద్దిసేపు నేను బస్ స్టాండ్ నుంచి కొంచెం దూరం ఒక 2 కిలోమీటర్లు నడవగానే విపరీతమైనటువంటి ఎండ ప్రభావం కలిగింది. దానికి వెంటనే వచ్చి నేను చెరుకు రసం తాగాను. తీవ్రంగా ఎండ దెబ్బ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వృద్ధులు, మరి అక్కడ యూత్, మరి అక్కడ ఉన్నటువంటి స్త్రీ పురుషులు అందరూ కొంచెం ఎండకు అప్రమత్తంగా ఉండాలని. సామాన్యులతో పోలిస్తే గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులపై సమ్మర్ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. డిహైడ్రేషన్, ఇతర సమస్యలతో గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణీలకు సన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని, కడుపులో బిడ్డతో పాటు తల్లి ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలంటున్నారు డాక్టర్లు. వీళ్ళు పిల్లలు ఏంటంటే తొందరగా డీహైడ్రేట్ అవుతారు. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అంటే ఇమీడియట్గా మనం లిక్విడ్స్ తీసుకోవడము, జ్యూస్ తాగడము ఏదో ఒకటి తీసుకుంటాం. బట్ చిన్నపిల్లలు అలా కాదు. సో కాబట్టి మ్యాక్సిమం చిన్నపిల్లల్ని బయటికి ఎండలో తీసుకురావద్దు. ఇన్ కేస్ కంపల్సరీ వాళ్ళని తీసుకురావాల్సి వచ్చింది, కంపల్సరీ వాళ్ళకి కావాల్సిన లిక్విడ్స్ మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన జ్యూసెస్ కావచ్చు, లేకపోతే తినిపించే పదార్థాలు ఏదైనా కానీ మీరు వాళ్ళతో పాటు క్యారీ చేయండి. ఈ డీహైడ్రేషన్ బారిన పడకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. రాను రాను ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఏమాత్రం అస్వస్థతగా ఉన్నా హాస్పిటల్కి వెళ్లాలని సూచిస్తున్నారు.